హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. సో ప్రతి దానికి ఒక వర్కింగ్ రూల్ అనేది ఉంటుంది. అంటే దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని. మరి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చేసరికి వర్కింగ్ రూల్ ఏంటంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ ఇది ఎలా ఉంటుందంట, డో వై బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైలో ఉంటుందంట. సో ఇక్కడ పుట్ వై ఈక్వల్ టు ఎక్కడైతే వై అనే టర్మ్స్ ఉంటాయో అక్కడ విఎక్స్ అనే దాన్ని రీప్లేస్ చేయమంటున్నారు. సో విఎక్స్ అనే దాన్ని పెట్టమంటున్నారు. డో వై బై డో ఎక్స్ అనే ఉన్న దగ్గర వి ప్లస్ ఎక్స్ డో వి బై డో ఎక్స్. సో ఈ ప్లేస్లో ఇది, నెక్స్ట్ వై ప్లేస్లో విఎక్స్ అనేదాన్ని రీప్లేస్ చేయండి అంటున్నారు. నెక్స్ట్ ఏం చేయమంటున్నారు, నెక్స్ట్ స్టెప్ వేరియబుల్ అండ్ సెపరబుల్ అనేది చేయమంటున్నారు. వేరియబుల్ సెపరబుల్ కూడా చేశాక ఇంటిగ్రేషన్ చేయమంటున్నారు బోత్ సైడ్స్. సో మనం ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పుకుందాం. సో ప్రతి పాయింట్, ప్రతి ప్రాసెస్ని ఇక్కడ ఫాలో అవుతూ మనం చేద్దాం. ఫస్ట్ ఏంటి, గివెన్ దట్. గివెన్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డో ఎక్స్ మైనస్ 2xy డో వై. సో కానీ మనకి ఏ ఫార్మేట్లో రావాలి, డో వై బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్మేట్లో రావాలి. అంటే ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ డో వై బై డో ఎక్స్ అనే ఫార్మేట్ రావాలి. సో ఇక్కడ ఏంటి, ఈ మైనస్ అనేది ఈక్వల్గా రైట్ సైడ్ పోతే ఏమవుతుంది మనకి 2xy. సో ప్లస్ 2xy డో వై అవుతుంది. ఈ డో వై అనే దాన్ని ఇలా ఉంచేసి డో ఎక్స్ అనే దాన్ని ఇక్కడ ఏంటి మనం చేస్తామంటే, సో ఈ డో వై ఉంది, డో వైకి డో ఎక్స్ అని తీసుకొచ్చేసి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది మనకి డివైడ్ చేస్తుంది. అదేవిధంగా ఈ 2xy అనేది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. అదే చేసాం ఇక్కడ. సో ఓకేనా, డో వై బై డో ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2xy. ఓకేనా, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. సో ప్లేసెస్ అనేది చేంజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది, డో వై బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకేనా, సో ఈ ఫార్మేట్లోకి తెచ్చుకోవటం కోసం మనం ఇలాగా ప్లేసెస్ అనేవి లెఫ్ట్కి రైట్కి రీప్లేస్ చేస్తాం. ఓకే కదా, సో ఇప్పుడు ఈ ప్లేస్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, డో వై బై డో ఎక్స్. నెక్స్ట్ ఏంటి, డో వై బై డో ఎక్స్ ప్లేస్లోన ఇది అనేది మనం ఏంటి ఇక్కడ రీప్లేస్ చేయండి అన్నారు. అదేవిధంగా వై ప్లేస్లో బిఎక్స్ అనేది మనకి రీప్లేస్ చేయమన్నారు. కాబట్టి ఇక్కడ డో వై బై డో ఎక్స్ ఉంది కాబట్టి దాని ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నారు, విఎక్స్. సో విఎక్స్ హోల్ స్క్వేర్ బై 2x, వై అంటే విఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఇదేంటి 2 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ కూడా ఉంది కాబట్టి 2x స్క్వేర్ విగా రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటి ఈ రెండిట్లోన, సో పైన ఉన్న దాంట్లో ఎక్స్ స్క్వేర్ అనేది కామన్ తీస్తే 1 ప్లస్ వి స్క్వేర్ అనేది మిగులుతుంది బై 2x స్క్వేర్ వి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటుంది, 1 ప్లస్ వి స్క్వేర్ బై 2v అనేది మిగులుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటి ఈ ప్లస్ వి అనేది ఇటువైపు మనకి వెళ్ళిపోతే ఏమవుతుంది, మైనస్ వి అవుతుంది. సో ఈ మైనస్ వి అనేది ఎల్సిఎం చేస్తాం, అంటే 2v ఇంటూ వి అంటే ఏంటి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 2v స్క్వేర్. ఓకేనా, సో ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం చేస్తున్నప్పుడు ఈ వికి 2vతో మల్టిప్లై చేస్తే 2v స్క్వేర్ అవుతుంది, మైనస్ 2v స్క్వేర్ బై 2v అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి ప్లస్ వి స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్ అంటే ఏంటి, సో -2లో నుండి +1 తీసేస్తే -1 కదా, సో మైనస్ వి స్క్వేర్ అనేది మిగులుతుంది. ఓకే, సో -2 + 1 అంటే -1, -1 వి స్క్వేర్, 1 మైనస్ వి స్క్వేర్. సో 1 మైనస్ వి స్క్వేర్ బై 2v. ఇది ఇప్పుడు మనకి ఏంటి 1 మైనస్ వి స్క్వేర్ బై 2vగా వచ్చింది కదా. సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే వేరియబుల్ సెపరబుల్ అనేది చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, వేరియబుల్ సెపరబుల్. సో అంటే ఏంటి, వి టర్మ్స్ అన్నీ కూడా ఒక దగ్గర, నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ అన్నీ కూడా ఒక దగ్గర. సో 2v బై 1 మైనస్ వి స్క్వేర్ డో వి ఈక్వల్ టు డో ఎక్స్ బై ఎక్స్. ఓకేనా, సో వేరియబుల్ సెపరబుల్ మనకి ఎప్పుడు డో ఎక్స్ అనేది కిందన అంటే డినోమినేటర్లో రాకూడదు, ఎప్పుడు న్యూమరేటర్లోనే రావాలి. సో న్యూమరేటర్లో వచ్చేటట్టు మనం ఆ ప్లేసెస్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ డోవి అనేది, ఇక్కడ డో ఎక్స్ అనేది ఎక్కడ వచ్చాయి, న్యూమరేటర్లోనే వచ్చాయి, ఎప్పుడు డినోమినేటర్లో రాకూడదు. ఇప్పుడు వీటికి ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ చేయాలి. ఫస్ట్ వేరియబుల్ చేసేసాము, ప్రాసెస్ని ఫాలో అవుతున్నామో లేదో చూడండి. వేరియబుల్ సెపరబుల్ చేయమన్నారు, చేసేసాం. ఇప్పుడు ఏం చేయమంటున్నారు, ఇంటిగ్రేటింగ్ చేయమంటున్నారు. సో చేస్తున్నామట. సో ఇక్కడ 2v, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటిగ్రేటింగ్ చేస్తాం, బాగానే ఉంది. కాకపోతే మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్లో ఒక ఫార్ములా ఉంది, ఏంటి, ఇంటిగ్రల్ f' బై f(x) dx ఈక్వల్ టు log f(x) dx అనే ఒక ఫార్ములా అనేది ఉంది.
ఓకేనా. సో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది న్యూమరేటర్లో ఉంటుంది. ఇక్కడ 1 మైనస్ వి స్క్వేర్ అనేది ఉంది కదా, మరి 1 అంటే ఏంటి కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ 1 అంటే ఏంటి మనకి కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. అదే డెరివేటివ్ ఆఫ్ ఏంటి డివి వి స్క్వేర్ అనుకోండి, అంటే వి పవర్ ఆఫ్ ఎన్ ఫార్మాట్లో కదా ఉంది. సో వి పవర్ ఆఫ్ ఎన్ ఫార్మాట్ అంటే ఏంటి, సో 2 ఇంటూ వి పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే 2v పవర్ ఆఫ్ 1 అంటే 2va కదా. కానీ ఇక్కడ ఏంటి మైనస్ వి స్క్వేర్ అని ఉంది, ఇక్కడ మనకి 2v, ఇక్కడ ప్లస్ వి స్క్వేర్ అయితే కరెక్ట్గా 2v సరిపోతుంది. కానీ ఇక్కడ మనకేముంది మైనస్ వి స్క్వేర్ ఉంది. సో మైనస్ వి స్క్వేర్ ఉన్నప్పుడు ఈ మైనస్ అనేది రావాలి మనకి. సో ఇక్కడ మైనస్ వి స్క్వేర్ అని ఉంటే ముందు కూడా మనకి ఏం రావాలి, మైనస్ రావాలి. సో మనం ఈ ఫార్ములా అనేది మనకి రావడం కోసం ఇక్కడ మైనస్ అనేది పెట్టుకుంటాము. ఇక్కడ ఆల్రెడీ మైనస్ లేదు, కానీ ఇదేంటి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుంటున్నాము. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఈ పై ఉన్న వాల్యూ రావాలి. ఆ వాల్యూ రావటం కోసం ఇక్కడ మనం మైనస్ పెట్టుకొని మనం ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అవ్వటం కోసం, సో ఇక్కడ ఏంటి ప్లస్ కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఈ మైనస్ అనేది ఫార్ములా కోసం పెట్టుకున్నాం, ఈ మైనస్ అనేది ప్లస్ అవ్వటం కోసం ఇంకొక మైనస్ అని పెట్టుకున్నాం. ఓకేనా, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఈ ఫార్ములా కోసం ఇక్కడ మనం ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇది ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలంటే ముందు మైనస్ రావాలి. సో మైనస్ పెట్టుకుంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. కానీ మనకు క్వశ్చన్లో -2v అని లేదు కదా, మనకు వచ్చిన ఈ క్వశ్చన్లో -2v అని లేదు, ఏముంది +2v ఉంది. సో ఇది +2v అనేది రావాలంటే దీనికి ఏంటి మైనస్ తోటి మల్టిప్లై చేయాలి, అందుకనే మైనస్ అనేది పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏంటి మైనస్ ఇంటూ, ఇప్పుడు ఇదేంటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ 2v/1 మైనస్ వి స్క్వేర్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినా కూడా సేమ్ వాల్యూ కదా వచ్చింది. సో అందుకని ఇది ఇలా తీసుకున్నారన్నమాట. ఓకేనా. సో మైనస్ అనేది ఏంటి, ఈ మైనస్ తీసేస్తే ఈ ఫార్ములాలా కనబడాలి, ఉంచితే ఇదిలా కనబడాలి. ఓకేనా, రెండిటికి సరిపడా మనం తీసుకోవాలి, కన్ఫ్యూజన్ మాత్రం అవ్వద్దు. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఈ ఫార్ములా ప్రకారం ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం ఏంటి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి 1 మైనస్ వి స్క్వేర్. సో మైనస్ అనేది ఉంటుంది లాగ్ 1 మైనస్ వి స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ వి స్క్వేర్ ఈక్వల్ టు 1/x dx అంటే ఏంటి, సో ఇంటిగ్రల్ 1/x dx అంటే ఆల్రెడీ ఫార్ములా తెలుసు, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. ఓకేనా. సో సి అనేది ఏంటి మనకి ఇక్కడ అన్ని లాగుల్లో ఉన్నాయి కాబట్టి లాగ్ సి అని తీసుకున్నాం, లేదు అంటే సి అనేది కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ అన్ని లాగుల్లో ఉన్నాయి కాబట్టి లాగ్ సి అని తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ముందునుందో దాన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే పవర్స్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, ముందునున్న వాల్యూ అనేది ఇక్కడ ఎంత ఉన్నట్టు, మైనస్ అంటే -1 ఉన్నట్టు. సో ఈ -1 ఉన్న దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే పైన పవర్లో పెట్టుకుంటున్నాం. ఒకవేళ -2 ఉందనుకోండి, పవర్లో -2 అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ -1 ఉంది కాబట్టి పవర్లో -1 అనేది పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే సో ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఉంది కదా, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ సిగా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్. లాగ్ ఎక్స్ ప్లస్ సి, సో ఏంటి లాగ్ ఎక్స్ ప్లస్ సి లాగ్ సి అంటే ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్సిగా రాసుకోవచ్చు. అదే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ సి అన్నారనుకోండి, అప్పుడు ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ బై సిగా రాసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బేసిక్ ఫార్ములాస్. సో ఇది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి కాబట్టి ఎలా రాసుకున్నాం, లాగ్ ఎక్స్సిగా రాసుకున్నాం. అదే ఒకవేళ మైనస్ ఉంటే ఎక్స్ బై సిగా రాసుకుంటాం. ఓకేనా. ప్లస్ అయితే మల్టిప్లై చేస్తుంది, మైనస్ అయితే డివైడ్ చేస్తుంది. ఇక్కడ -1 అని ఉన్నది పవర్లోకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఉన్న లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 మైనస్ బీ స్క్వేర్. ఎందుకు క్యాన్సిల్ అయిందంటే ఈ లాగ్ అనేది ఇక్కడ వస్తే ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. సో లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాను. 1 మైనస్ బీ స్క్వేర్, సో పవర్ -1, ఇక్కడే మిగిలింది ఎక్స్ మిగిలింది. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు నార్మల్గా ఎక్స్ పవర్ ఆఫ్ -1 అని ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను నేను లాస్ట్ క్లాసెస్లో, 1/xగా రాసుకోవచ్చు అని చెప్పాను. మరి ఇది కూడా ఇది ఎలా ఫార్మేట్లో ఉంది, ఇదంతా ఎక్స్ అనుకుంటే ఎక్స్ పవర్ ఆఫ్ -1 ఫార్మేట్లో ఉంది. అప్పుడు మనం 1/xగా రాసుకోవచ్చు కదా, అంటే 1/x అంటే ఏంటి 1 మైనస్ బీ స్క్వేర్, అంటే ఇది 1/x ఫార్మాట్లో రాసుకున్నాం. ఓకే, ఎక్స్సి. నెక్స్ట్ వి స్క్వేర్ అంటే ఏంటి, మనకి నార్మల్గా y అంటే ఏంటి అనుకున్నాం,
వై ప్లస్లో విఎక్స్ని రీప్లేస్ చేసుకుని అనుకున్నారు. మరి మనకు వి కావాలంటే ఏం చేయాలి? ఈ వై అని ఇలా ఉంచేసి ఈ ఎక్స్ అనే దాన్ని ఈ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు డివైడ్ చేస్తుంది. సో వి ఈక్వల్ టు వై బై ఎక్స్ అవుతుంది. సో వి ప్లేస్లో మనం వై బై ఎక్స్ అనేదాన్ని రీప్లేస్ చేస్తాం. సో వి స్క్వేర్ కాబట్టి వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్సి. సో వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఈ ఎక్స్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తాం. సో ఎల్సిఎం చేస్తాం అంటే ఎక్స్ స్క్వేర్ వన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై టోటల్గా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్సి. ఇప్పుడు ఏంటి ఇది ఏ ఫార్మేట్లో ఉంది? 1/x² మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. కింద ఏమీ లేదంటే 1 అని కదా అర్థం. సో ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నాం. రెసిప్రోకల్ అంటే x² మైనస్ వై స్క్వేర్ ఇంటూ 1/x². ఏం చేస్తున్నాం? ఓకే, ఇది రెసిప్రోకల్గా చేస్తున్నాం అంటే x²/1 అని చేస్తున్నాం. ఓకేనా? సో రెసిప్రోకల్ అవడం వల్ల మనకి ఏమని వచ్చింది? x². సో రెసిప్రోకల్ అయింది కాబట్టి x²/x² మైనస్ వై స్క్వేర్గా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ నెక్స్ట్ ఏం చేసామంటే ఈ ఎక్స్, సో మనకి ఈ ఎక్స్ని x²లో ఉన్న ఎక్స్ని ఒక్కొక్కటి క్యాన్సిల్ చేసేస్తే ఇంక ఇక్కడ ఎంత మిగులుతుంది? ఎక్స్ అనేది మిగులుతుంది. అలాగే ఇక్కడ మనకి x² మైనస్ వై స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? సి అనేది మిగులుతుంది. సో ఇక్కడ ఈ డినోమినేటర్లో ఉన్నది అటువైపు పంపించేస్తే ఏం చేస్తుంది? ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో x ఈక్వల్ టు x² మైనస్ వై స్క్వేర్ ఇంటూ సి. ఇదేంటిది? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇది దీని యొక్క ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.